విశాఖ జిల్లా పెందుర్తి హత్య కేసులో బిగ్ ట్విస్ట్. దొంగ పోలీస్ ఆట పేరుతో పక్కా పథకం ప్రకారం అత్తను సొంత కోడలే హత్య చేసింది. ఎటూ కదలకుండా కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసింది కోడలు లలిత. అనంతరం అత్తపై పెట్రోల్ పోసి దేవుడి గదిలో ఉన్న దీపంతో నిప్పంటించింది. ఆ తర్వాత ఆ హత్యను ప్రమాదంగా చిత్రీకరించాలని చూసింది. ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది కోడలు లలిత. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తర్వాత లోతుగా దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలైన అత్త జయంతి కనకలక్ష్మిని కోడలు లలితే హత్య చేసినట్టుగా ఆనవాళ్లను గుర్తించారు. తర్వాత కోడల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తరచూ తనపై చిరాకు పడుతోందని, అందుకే హత్య చేసినట్టు కోడలు అంగీకరించింది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్. అనిల్, చెప్పండి, ఒక దారుణ ఘటన చూస్తున్నాం. పోలీసులు ఏ విధంగా కోడలపైన అనుమాన పడగలిగారు, ఎలా జరిగింది విచారణ, ఇదంతా కూడా పూర్తి వివరాలేంటి? పెందుర్తి పరిధిలో ఉన్నటువంటి అప్పన్నపాలెంలో చోటు చేసుకుంది ఈ ఘటన. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినటువంటి పోలీసులకు విస్తుపోయేటువంటి వాస్తవాలు తెలిసాయి. మొత్తం మీద కోడలే అత్తను హతమార్చినట్టుగా పోలీసులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే దొంగ పోలీస్ ఆట మనవరాలు అలాగే అత్త ఆడేటువంటి క్రమంలో అత్తను కాళ్ళు చేతులు కట్టేసి కుర్చీలోనే ఆమెను బంధించి ఆ తర్వాత పెట్రోల్ పోసి దీపం తీసుకొచ్చి ఆ నిప్పుని అత్తపై అంటించినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే దర్యాప్తులో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత కోడలు లలితను ప్రశ్నించినటువంటి పోలీసులకు ఆమె సమాధానం చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. తరచూ విసిగించేటువంటి ధోరణితో అత్త వ్యవహరిస్తుంది, అందుకే పథకం ప్రకారమే ఆమెను చంపానని చెప్పి ఒప్పుకోవడం కూడా జరిగింది. అయితే తొలుత ప్రమాదంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసింది కోడలు లలిత. పక్కా ప్రణాళిక ప్రకారమే ముందుగానే పెట్రోల్ తెచ్చుకొని పెట్టుకున్నటువంటి ఆమె పథకం ప్రకారం అత్తను హతమార్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆట ఆడుకునేటువంటి క్రమంలో ప్రమాదం జరిగింది, అందుకే చనిపోయిందని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో చివరికి లలిత వాస్తవాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూస్తే కనుక అత్త పాలిట కోడలే శాపంగా మారింది, హతమార్చినటువంటి పరిస్థితి నెలకొంది. నీతి బుద్ధులు చెప్పచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైనా చెప్పచ్చు. పదే పదే విసిగిస్తుందనే ఉద్దేశంతోనే ఆమెను హతమార్చానని కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా ఇప్పుడు ఆ కుటుంబం రోడ్డు పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో అన్యోన్యంగా ఉండేటువంటి కుటుంబంలో కోడలు ఈ విధంగా చేస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించి ఉండరు. అకస్మాత్తుగా మంచి చెప్తుందనో లేకపోతే విసిగిస్తుందనే ఉద్దేశంతోనే ఆమెను హతమార్చినటువంటి కసాయి కోడల ఘటన వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అసలు ఎప్పటి నుంచి పథక రచన జరిగింది, ఎప్పటి నుంచి హత్య చేయాలని చెప్పి భావించింది, ఎందుకు భావించింది, ఏమైనా గొడవలు ఉండేవా, లేకపోతే గతం నుంచి ఏమైనా వీరిద్దరూ వాగ్వాదాలు పడినటువంటి సందర్భాలు ఉన్నాయనే కోణంలో ఇటు లలిత భర్తను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పిల్లల నుంచి కూడా పలు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తిగా ఇరుగు పొరుగు వారి నుంచి కూడా సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మొత్తంగా చూస్తే కనుక దొంగ పోలీస్ ఆట అత్త హత్యకు కారణమైందనేది మనం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. కోడలు పక్కా పథకం ప్రకారమే ఆట ఆడదామని చెప్పి కాళ్ళు చేతులు కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి దీపం తీసుకొచ్చి ఆమెపై విసిరేసి ఆమెను హత్య చేసినటువంటి కసాయి కోడల వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చింది. బిందు. రైట్ అనిల్, థాంక్యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.